శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అప్డేట్స్ కొద్దిగా మీకు లేట్గా అయితే అందుతున్నాయి. కారణం ఏంటంటే నేను ఇండియాలో ఉన్న సంగతి మీకు తెలుసు కదా. సో ఆ కారణం చేత కొద్దిగా లేట్గా అందుతున్నాయి, మీకు దానికి క్షమించగలరు. ఇక మనం అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఆదివారం తెల్లవారుజామున కువైట్లోని రెగ్గై ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతుందో, ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 6 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే 15 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యారన్న సంగతి మనందరికీ తెలుసు కదా. ఈ సంఘటనపై త్వరితగతిన స్పందించి ఆ మంటలను అదుపులో తీసుకొచ్చినటువంటి అగ్నిమాపక శాఖ వారిని కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు అభినందించడం జరిగింది. ఎందుకంటే చాలా త్వరగా స్పందించి ఆ మంటలను ఎందుకు అదుపులో తీసుకొచ్చారు. అలాగే విదేశీ సంస్థలతో కలిసి మేము భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా వాటి తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ రెగ్గై ప్రాంతంలో జరిగినటువంటి ఈ బ్యాచిలర్స్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ కార్మికులు నివసించేటువంటి బ్యాచిలర్స్ ఉంటారు కదా, సో అలాంటి వారు నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతుందో అందులో 6 సుడాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నట్లయితే ఎండాకాలం రాగానే ఎక్కడో చోట ఈ విధంగా అగ్ని ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. సో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. సో ఇక్కడ తప్పిదం ఎక్కడుంది అనేటువంటిది దర్యాప్తులో తేలనుంది. సో అక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదమా, లేకపోతే షార్ట్ సర్క్యూటా, లేకపోతే ఇంక వేరే ఏదైనా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయి. సో ఏదైనప్పటికీ అక్కడ అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరం అండి. 6 కార్మికులు, సో అది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళనే కావచ్చు, సుడాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు 6. కానీ ఆ ప్రమాదాలు ఇంకా వేరే దేశాలు, మన దేశాల వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా కూడా వాళ్ళు కార్మికులే కదా, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళే కదా. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి మరోసారి పునరావృతం కాకూడదని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి, అలాగే ఎవరైతే గాయపడ్డారో వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను. అలాగే కువైట్లోని సబాహ్ అల్ అహ్మద్ ఈ ప్రాంతంలో ఉల్లంఘనలకు పాల్పడినటువంటి కొంతమందిని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. అందులో పలు రకాలైన ఉల్లంఘనలు ఉన్నాయి. కొన్ని వచ్చి ఎవరైతే కువైట్కి సంబంధించినటువంటి బల్దియా వాళ్ళు కావచ్చు, అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, కొన్ని షాప్స్ని సీజ్ చేసింటారు. అలాంటి షాపుల్లోకి అనధికారికంగా లోపలికి ప్రవేశించడం ద్వారా పట్టుబడ్డారు. అంటే ముందు వైపు నుంచి సీల్ వేసింటారు, స్టిక్కర్ ఒకటి, రెడ్ కలర్ స్టిక్కర్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ గేట్ నుంచి అటువైపు స్టిక్కర్ ఉండదు, అటు నుంచి లోపలికి ఎంట్రీ అయ్యి అక్కడ ఉన్నటువంటి వస్తువులు అవి తీయడం జరుగుతూ ఉంది. అవి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని షాప్స్ ఉన్నాయి. అయితే ఆ రెస్టారెంట్కి సంబంధించిన కొంతమంది ఉద్యోగస్తులు చెప్తుంది ఏంటంటే, లేదండి లోపల ఉన్నటువంటి వస్తువులు పాడైపోతాయని చెప్పేసి వాటిని తీయడం కోసం మేము వెళ్ళామని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఎదురుగా ఇచ్చారంట. కానీ ఏదైనప్పటికీ ఒక్కసారి సీల్ వేసిన తర్వాత అందు లోపల ఏది జరిగినా సరే వీళ్ళు వెళ్ళడానికి లేదు, రైట్స్ లేవు. సో ఆ కారణం చేత కొంతమంది అదుపులో తీసుకున్నారు. అలాగే వీళ్ళు నివాస ప్రాంతాలు నిర్వహించినటువంటి భద్రతా తనిఖీల్లో భాగంగా సుమారుగా 130 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో నివాస చట్టాన్ని, అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 130 మందిలో 95 మంది దగ్గర చెల్లుబాటటువంటి గుర్తింపు పత్రాలు లేవు అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక 18 మంది పైన పరారీ కేసులు ఉన్నాయి, అలాంటి వారిని కూడా అదుపులో తీసుకున్నారు. అలాగే 17 మంది వచ్చి నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా తనిఖీలు ఏదైనా నిర్వహించి 130 మందిని ఒక్క సబాహ్ అల్ అహ్మద్ ప్రాంతంలోనే అదుపులో తీసుకోవడం జరిగింది, నివాస ప్రాంతాల్లో. సో ఈ విధంగా కువైట్లోని అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ జూన్ 1వ తారీఖు నుంచి కువైట్లో ఈ కార్మికులకు సంబంధించిన ఒక చట్టం అయితే గమనంలో ఉంది కదా. అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కానీ కార్మికులు పనిచేయరాదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే పనిచేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది. అలాగే వారికి సంబంధించిన సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఆ కంపెనీ పైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేశారు. ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్ ఉన్నటువంటి ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం, ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు ఆఖరి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ఈ కార్మికులు ఎవరు కానీ బహిరంగ ప్రదేశాల్లో పనిచేయరాదు. లోపల ఇన్సైడ్ వర్క్ అయితే చేసుకోవచ్చు, కానీ బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపైన కానీ, బిల్డింగ్ వర్క్స్ కానీ, అలాగే ఇంకా ఏవైనా సరే డెలివరీ బాయ్స్, బైక్ పైన డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కానీ ఎవరు కానీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో పని చేయకూడదు. ఒకవేళ మీ యజమాని మిమ్మల్ని చేయమని చెప్పి ప్రోద్బలం చేసినా సరే మీరు చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పట్టుకుంటే మీకు జరిమానా ఉంటుంది, మీ యజమానికి కూడా జరిమానా అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతానికి కువైట్లో ఎండల తీవ్రత ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. 40-44 డిగ్రీలు ఆ విధంగా అయితే పగటి వేళ ఉష్ణోగ్రత నమోదు కావడం జరుగుతుంది. రాత్రి వేళకు వచ్చేటప్పటికి 29, 30, 32, 35 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒకలాగా ఉన్నాయి. సో యావరేజ్ పైన మనం చూసుకున్నట్లయితే 40 డిగ్రీల పైనే పగటి వేళ ఉష్ణోగ్రత అయితే ఉండనుంది. కాబట్టి ఈ ఎండలకు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ఇవాళ
కువైట్లో ఇవాళ నుంచి రేపు ఉదయం వరకు కూడా కొద్దిగా దుమ్ముతో కూడినటువంటి గాలులు వీయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్. సో ప్రతిరోజు మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తాను, కాకపోతే కొద్దిగా అటు ఇటుగా లేట్ అవ్వచ్చు. అయితే ఒకేసారి మనం ఈ మనీ ఎక్స్చేంజ్ అలాగే బంగారానికి సంబంధించిన అప్డేట్స్ గురించి కూడా చూద్దాం. కువైట్కి సంబంధించినటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 277 రూపాయలు అయితే ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 30 దినార్ల 748 పిలుసుగా ఉంది. అంటే 30 దినార్ల 750 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 33 దినార్ల 531 పిలుసుగా ఉంది. సో బంగారం ధర ఏ మాత్రంగానే తగ్గట్లేదండి, యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేసుకోండి. ఎందుకంటే మీరు తర్వాత కొందామనుకుంటే ధరలు పెరగడం తప్ప తగ్గేదంటూ ఉండదు. సో ఈ రోజుకి ఏ ధర ఉందో, మీరు ఎప్పుడైతే బంగారం కొనాలనుకుంటారో ఆ రోజు మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉందో ఆ డబ్బులకి ఎంతైతే బంగారం వస్తుందో అది కొనేసుకోండి అంతే. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. మళ్ళీ మనం ఇవాళ రాత్రికి వచ్చేటువంటి అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.